హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈరోజు మనం పాలిసెట్ 2025 సంబంధించి మ్యాథ్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేసి ట్రై చేద్దాము మ్యాథ్స్కి సంబంధించి. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ కాట్ ఏ ఈజ్. సో ఆప్షన్స్ అయితే వేయడం జరిగింది. తెలుసు కదా మనకు మ్యాథ్స్లో పాలిసెట్ మ్యాథ్స్ ఎగ్జామ్లో మనకి మ్యాథ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో 50 మార్క్స్ మ్యాథ్స్ నుంచి వస్తాయి, ఫిజిక్స్ నుంచి 40 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 30 మార్క్స్. సో టోటల్ ఎంత అయితే మనకు 120 మార్క్స్ అయితే ఉంటాయి. 120 మినిట్స్ ఎగ్జామ్, అంటే ఈచ్ క్వశ్చన్ 1 మినిట్ మాత్రమే టైం ఉంటుంది. క్లియర్? సరే, ఈ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే చూడండి, మనకి కాట్ ఏ వాల్యూ అడిగినాడు. సో ఒకసారి రివిజన్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ అయితే ఇంకా సాల్వ్ చేసి ట్రై చేద్దాం. ఏం రివిజన్ అంటే ఇంకా మనకి ట్రిగ్నామెట్రీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇంకా 3 టర్మ్స్ ఉంటాయి. ఒకటి సైన్ థీటా వాల్యూ, థీటాని తీసుకుందాం ఎగ్జాంపుల్కి, కాస్ థీటా వాల్యూ, నెక్స్ట్ టాన్ థీటా వాల్యూ. తర్వాత సైన్ కి ఆపోజిట్ ఉంటుంది ఆ వాల్యూ కొసెకెన్ థీటా, కాస్ కి ఆపోజిట్ ఉంటుంది ఆ వాల్యూ సీకెన్ థీటా, టాన్ కి ఆపోజిట్ ఉంటుంది దాన్ని మనం కాట్ థీటా అని అలా. ఓకేనా? ఉన్నది సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఆపోజిట్ తీసుకున్నప్పుడు సైన్ కి ఆపోజిట్ కొసెకెంట్, కాస్ కి ఆపోజిట్ సీకెంట్, టాన్ కి ఆపోజిట్ కాట్ అని రాసుకోవాలి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థీటా, సైన్ థీటా అంటే ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. ఈ ట్రయాంగిల్లో 90 డిగ్రీస్ ఉంటే ఒక ట్రయాంగిల్, దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. సో ఇది మనకు తెలుసు. దీనికి నేమ్స్ ఇచ్చుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది థీటా తీసుకుంటే, అంటే ఇక్కడ థీటా ఉంది అనుకుంటే ఎగ్జాంపుల్ కి, థీటాకి ఆపోజిట్ ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాము, అడ్జసెంట్ ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాము, దీన్ని మనం హైపోటనస్ అంటాం. సో ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటనస్. ఇంతవరకు అర్థమైంది కదా? ఓకే. సైన్ థీటా అంటే ఏం లేదు, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ కి రిలేషన్ ఏమంటామంటే సైన్ థీటా కింద తీసుకుంటాం, అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. మరి కాస్ థీటా అంటే ఏమి, అడ్జసెంట్ బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. మరి టాన్ థీటా అంటే ఏమంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే ఆపోజిట్ బై హైపోటనస్ వచ్చి కాస్ థీటా, అడ్జసెంట్ బై హైపోటనస్ వచ్చి కాస్ థీటా. సారీ, ఇది ఆపోజిట్ బై హైపోటనస్ సైన్ థీటా, అడ్జసెంట్ బై హైపోటనస్ కాస్ థీటా, ఆపోజిట్ బై అడ్జసెంట్ టాన్ థీటా. అర్థమైందా? ఇది సైన్ థీటా, ఇది టాన్ థీటా, ఇక్కడ మనకు సైన్ థీటా, ఇది కాస్ థీటా, ఇక్కడ మనకు టాన్ థీటా వస్తుంది. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. అర్థమైందా? సరే, ఆపోజిట్ అనుకున్నాం కదా, ఎందుకంటే సైన్ కి ఆపోజిట్ కొసెకెంట్. సో మనం ఆన్సర్ ఏం రాయొచ్చు అప్పుడు, హైపోటనస్ బై ఆపోజిట్ రాయొచ్చు. సీకెంట్ అంటే ఎవరికి ఆపోజిట్, కాస్ కి ఆపోజిట్. సో హైపోటనస్ బై అడ్జసెంట్ రాయొచ్చు. టాన్ కి ఆపోజిట్ కాట్ కాబట్టి అడ్జసెంట్ బై ఆపోజిట్ రాయొచ్చు. అర్థమైంది కదా? సో ఇది అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. మనకి అడిగిన క్వశ్చన్ ఏమంటే ద వాల్యూ ఆఫ్ కాట్ ఏ అడిగినాడు. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చినాడు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. ఎందుకు? ఇక్కడ మనకు సింబల్ ఇచ్చినాడు చూడండి. ఓకేనా? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సింబల్. ఓకే. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలా, కాట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాట్ ఏ అంటే ఇక్కడ నుంచి, ఏ అని ఎందుకు ఇచ్చిన అంటే యాంగిల్ ఇక్కడ నుంచి కన్సిడర్ చేయాలని దాని మీనింగ్. అర్థమైందా పాయింట్? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాట్ ఏకి సంబంధించిన ఫార్ములా ఏముంది, అడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఇక్కడ థీటా తీసుకుంటే, ఇది థీటా అనుకుంటే, థీటాకి ఆపోజిట్ గా ఉన్న ఈ సైడ్ నేమో ఆపోజిట్ సైడ్, ఇక్కడ ఉన్నది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటనస్. ఎలా తెలుస్తుంది సార్ మాకు అంటే, మనకి ఇచ్చిన వాల్యూస్ లో ఇక్కడ 5 ఉంది, 12 ఉంది, 13 ఉంది. ఏదైతే బిగ్ వాల్యూ ఉంటుందో అది 13 తీసుకోవాలా. ఫస్ట్ 13 మీన్స్ హైపోటనస్ తీసుకోవాలా. తర్వాత థీటాకి ఆపోజిట్ ఉన్నది ఎప్పుడు ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇంకా రిమైనింగ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అర్థమైంది కదా? సరే, అకార్డింగ్ టు ఫార్ములా అంటే కాట్ థీటా ఫార్ములా అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ లో మనకు వాల్యూ ఎంత ఉంది, అడ్జసెంట్ లో 5 ఉంది. ఓకే. తర్వాత ఏముంది, ఆపోజిట్. ఆపోజిట్ లో వాల్యూ ఎంత ఉంది, 12 ఉంది. అంటే 5/12 ఎక్కడ ఉంది మనకు, 5/12 ఆప్షన్ నెంబర్ సి లో ఉంది. అర్థమైందా? సో డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ పోదండి, కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. సో దట్ మన క్వశ్చన్ ఎంత టఫ్ ఇచ్చినా కూడా మనం 100% ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? కాబట్టి ఇది క్లియర్ గా అర్థం చేసుకున్న తర్వాతే మీరు ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ చేయండి ట్రిగ్నామెట్రీకి సంబంధించి. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees, AB ఈజ్ ఈక్వల్ 12 centimeters and BC ఈజ్ 5 centimeters, then the value of cos C. మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చినాడు. ఓకేనా? ఈ ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్, సో బి దగ్గర తీసుకుంటే 90 degrees ఉన్నాయి. సో బి దగ్గర యాంగిల్ వచ్చి 90 degrees ఉంది. ఓకేనా? ఏబి ఈజ్ ఈక్వల్ టు 12 centimeters, సో ఈ వాల్యూ 12 centimeters. బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters, ఈ వాల్యూ 5 centimeters. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, దెన్ వాల్యూ ఆఫ్ కాస్ సి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో మనకి కాస్ కి సంబంధించిన ఫార్ములా ఏముంది, కాస్ అంటే సైన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై హైపోటనస్ అవుతుంది సైన్ అయితే. కాస్ అయితే ఇంకా అడ్జసెంట్ బై హైపోటనస్, అంటే ట్రయాంగిల్ ఆపోజిట్ బై హైపోటనస్ వచ్చి సైన్, అడ్జసెంట్ బై హైపోటనస్ వచ్చి కాస్, అంటే అడ్జసెంట్ బై హైపోటనస్. అర్థమైందా? సో హైపోటనస్ వాల్యూ మనకు లేదు కదా, అంటే మనం హైపోటనస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎప్పుడైనా హైపోటనస్ వాల్యూ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో ఆపోజిట్ లో వాల్యూ ఎంత ఉంది మనకు, 5 స్క్వేర్ ఉంది, అడ్జసెంట్ లో 12 స్క్వేర్.
సో 5 స్క్వేర్ వాల్యూ 25, 12 స్క్వేర్ వాల్యూ 144. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 169. సో రూట్ ఆఫ్ 169 వాల్యూ దేనికి వస్తుంది? 13కి వస్తుంది, విచ్ మీన్స్ హైపోటెన్స్ వాల్యూ 13 అని. క్లియర్? సరే, నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మనకు కాస్ ఏది కనుక్కోమన్నాడు? కాస్ సిని కనుక్కోమన్నాడు. అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ లో నుంచి కాస్ సి అంటే సి దగ్గర నుంచి ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఓకేనా? సో మనం ఈ విధంగా కనుక్కున్నాము, కానీ మన క్వశ్చన్ ఏమి? కాస్ సిని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే థీటా ఇక్కడ ఉంది అని, సి అనేది మనకు యాంగిల్ కింద తీసుకోవాలి. సో ఈ యాంగిల్ కింద తీసుకున్నప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? సికి ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్. అర్థమైందా? సో ఇది ఆటోమేటిక్గా బిగ్ వాల్యూ కాబట్టి ఇది హైపోటెనస్ అయిపోతుంది. మరి ఇది ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అర్థమైందా క్లియర్గా? క్వశ్చన్ లో కాస్ సి అన్నాడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఏ అని అంటే ఇక్కడ యాంగిల్ తీసుకుంటా అంటే ఇది ఆపోజిట్ అయ్యేది. అర్థమైంది కదా క్లియర్గా? ఓకే, కాస్ సి కాబట్టి సి దగ్గర పాయింట్ పెట్టాం, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్. క్లియర్? సరే, ఇప్పుడు ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేద్దాం. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది మనకు? అడ్జసెంట్ ప్లేస్ లో 5 ఉంది. తర్వాత హైపోటెనస్ ప్లేస్ లో ఏముంది? 13 ఉంది. సో కాస్ సి వాల్యూ ఎంత? 5/13. 5/13 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ ఏలో ఉంది. అర్థమైందా? ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక ట్రయాంగిల్ తీసుకొని 3 సైడ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మన క్వశ్చన్ ఏం అడిగినాడు? కాస్ సి అడిగినాడా, లేదా కాస్ బి అడిగినాడా, లేదా కాస్ ఏ అడిగినాడా? ఏది అడిగితే అక్కడి నుంచి అంటే అది తీటా అనుకొని మనం క్వశ్చన్ అయితే సాల్వ్ చేయాల్సి వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. If cot theta is equal to b by a, then cos theta plus sin theta by cos theta minus sin theta is equal to. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే కనుక కాట్ తీటా అడిగినాడు మనకి కాట్ అంటే ఏ విధంగా వస్తుంది చూద్దాం ఒకసారి. కాట్ తీటాని ఏ విధంగా రాసుకోవచ్చు మనము? ఫర్ ఎగ్జాంపుల్ టాన్ తీటా అని అనుకోండి, సైన్ తీటా బై కాస్ తీటా రాసుకోవచ్చు. మరి కాట్ తీటాని కాస్ తీటా బై సైన్ తీటా కింద రాసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా రాసుకోవడం వల్ల యూజ్ ఏముంది సార్ మనకు అంటే చూడండి, మనం ఇక్కడ డినామినేటర్తో అంటే ఏదో ఒక ఫంక్షన్తో డినామినేటర్ చేద్దాం. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఒక ఫంక్షన్తో డివైడ్ చేద్దాం. ఎగ్జాంపుల్కి డివైడ్ చేద్దాం. ఏది తీసుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సైన్ తీసుకుంటా. అంటే న్యూమరేటర్ని సైన్తో డివైడ్ చేస్తా. సో దట్ ఏమవుతుంది? కాస్ తీటా బై సైన్ తీటా ప్లస్ సైన్ తీటా బై సైన్ తీటా. తర్వాత డినామినేటర్ని సైన్తోనే సేమ్ ఫంక్షన్తోనే చేయాలి. సో సైన్ తీటా మైనస్ సైన్ తీటా బై సైన్ తీటా. సో దట్ మనకి ఏమవుతుందంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత కాస్ బై సైన్ ఏమవుతుంది? కాస్ బై సైన్ ఆటోమేటిక్గా కాట్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ ఏమొస్తుంది మనకు? ఈ వాల్యూ కాట్ తీటా వస్తుంది ప్లస్ 1 బై తర్వాత ఈ వాల్యూ ఏమవుతుంది? ఇది కూడా కాట్ తీటా అవుతుంది -1. అంతేనా? అర్థమైందా? ఓకే, ఇలా రాసుకోవడం వల్ల యూజ్ ఏముందంటే కాట్ తీటా వాల్యూ మనకు తెలుసు కదా బి బై ఏ అని. సో మనం బి బై ఏ ప్లస్ 1 బై బి బై ఏ -1. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్లే కదా. సో మనం ఏం రాసుకోవచ్చు దీన్ని? బి ప్లస్ ఏ బై ఏ, డినామినేటర్లో బి మైనస్ ఏ బై ఏ. ఏ క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్గా బి ప్లస్ ఏ బై బి మైనస్ ఏ. బి ప్లస్ ఏ బై బి మైనస్ ఏ ఎక్కడన్నా కనిపిస్తుందా మనకు ఆప్షన్లో? ఎస్, ఎగ్జాక్ట్లీ ఆప్షన్ నెంబర్ డిలో అయితే ఉంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ 2 tan 30 బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 ఈజ్ ఈక్వల్ టు. సో సింప్లిఫికేషన్ క్వశ్చన్ అంత ఏం లేదు ఇక్కడ. సో 2 tan 30 వాల్యూ ఎంత? tan 30 వాల్యూ బై హార్ట్ చేద్దండి. tan 30 అంటే చూడండి సింపుల్గా నేను ఏం రాస్తాను? tan 30 tan తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా. సేమ్ tan 30 అంటే ఏంది మీనింగ్? సైన్ 30 బై కాస్ 30 అని. సైన్ తీటా వాల్యూ మనకు తెలుసా? మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏమంటే సైన్కి మాత్రమే వాల్యూస్ నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. సైన్కి 0 వాల్యూ, 30 వాల్యూ, 45, 60, 90 వాల్యూస్ మాత్రం నేర్చుకోవాలి. సో సైన్ 0 0, 1/2, 1/√2, √3/2, 1. ఆటోమేటిక్గా కాస్ వాల్యూస్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అంటే 1, √3/2, 1/√2, 1/2, 0. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రాసినా సరిపోతుంది. ట్యాన్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ తీటా కావాలంటే ట్యాన్ అంటే సైన్ బై కాస్ కాబట్టి 0/1 ఎంత? 0. 1/2 బై √3/2, 2 క్యాన్సిల్ అయిపోతే 1/√3, 1/√2, 1/√2, √2 క్యాన్సిల్ అయిపోతే 1, √3/2, 1/2, 2 క్యాన్సిల్ అయిపోతే √3, 1/0 అంటే నథింగ్ బట్ ఇన్ఫినిటీ. ఇలా మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఇలా కాకుండా కోసికెంట్ అడిగితే సైన్ని రివర్స్ చేసి రాయండి, సీకెంట్ అడిగితే కాస్ని రివర్స్ చేయండి, కాట్ అడిగితే టాన్ని రివర్స్ చేయండి. అర్థమైందా? సరే, ఇప్పుడు చూద్దాం వాల్యూస్. సైన్ 30 వాల్యూ కావాలా? సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. మరి కాస్ 30 వాల్యూ ఏమవుతుంది? ఆటోమేటిక్గా √3/2 అవుతుంది. సో ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా? 2 క్యాన్సిల్ చేయొచ్చు. ఏం మిగిలింది? 1/√3 మిగిలింది. అంతేనా?
సో 1/√3 ఏం వాల్యూ కనుక్కున్నాం మనం ఇక్కడ tan 30 వాల్యూ కనుక్కున్నాం. సో మీకు అర్థమైపు మనం లెంత్ తీసుకుంటున్నాము. సింపుల్ గా sin 30/cos 30 తీసుకొని sin 30 వాల్యూ 1/, ఇక్కడ √3/2 వేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి 1/√3 మిగులుతుంది. ఇది tan 30 వాల్యూ. సో 2 ఇంటూ 1/√3 అర్థమైందా, డివైడెడ్ బై 1 ప్లస్ 1/√3 హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనం 2/√3 డినామినేటర్లో, సో ఈ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది మనకు 1/3 అవుతుంది. సో 1/3 1/3 ఏం రాయొచ్చు, 2/√3/√3 1/3 కదా. సో 3 ప్లస్ 1, 3 ఇంటూ 1 3 ప్లస్ 1 అంటే 4/3. అర్థమైందా ఫంక్షన్ ఇది 1/1/3 అంటే ఇక్కడ ఏం అయితే 1 ఉన్నట్ల. సో మనం డినామినేటర్ 3 తీసుకుంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 3 ప్లస్ 1 అంటే 4/3 వచ్చింది. సో ఈ ఫంక్షన్ని ఇక్కడ స్పేస్ లేదు కదా, పైన రాద్దాం, ఇక్కడ రాద్దాం. ఓకే, ఈ ఫంక్షన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే దీన్ని ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నట్లు ఉంటుంది, జాగ్రత్త చూడండి. 2/√3 ఇంటూ ఇది పైకి వస్తే ఫంక్షన్ 3/4 అయింది, అంతేనా. సో 2 1s 2 2s. ఓకే, సో ఈ 3ని న్యూమరేటర్లో ఉన్న 3ని ఇక్కడ 3ని నేను ఏం రాసుకుంటానంటే √3 హోల్ స్క్వేర్ అని రాసుకుంటా. అంటే దాని మీనింగ్ ఏమి, ఈ √3 ఈ 2ని క్యాన్సిల్ చేయొచ్చా అంటే ఈ √3ని √3 స్క్వేర్ అంటే స్క్వేర్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో దట్ మనకి ఏం మిగిలింది, న్యూమరేటర్లో √3 మిగిలింది, డినామినేటర్లో 2 మిగిలింది. అర్థమైందా ఫంక్షన్ ఇది క్లియర్గా. సో అర్థం కాకపోతే ఒక పని చేస్తే ఇక్కడ కొంచెం ఎరేజ్ చేసి చేద్దాం, ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నట్లు ఉంటుంది. మరి మీరు ఇంపార్టెంట్ కదా, మనకి చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి ఇంకొకసారి జాగ్రత్తగా చూద్దాం ఇక్కడ. ఓకే, మనకున్న ఫంక్షన్ ఏమంటే 2/√3 డివైడ్ బై 4/3. సో నేను దీన్ని ఏం రాసుకున్నా అంటే 2/√3 ఇంటూ రివర్స్లో 3/4 కింద మారుతుంది. నెక్స్ట్ డినామినేటర్ ఇంటూ అయిపోతుంది. సో ఈ 3ని √3 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. రాసుకోవడం వల్ల యూజ్ ఏముంది అంటే ఈ √3 ఈ స్క్వేర్ని క్యాన్సిల్ చేయొచ్చు, 2 1s 2 2s క్యాన్సిల్ చేయొచ్చు. సో నాకు మిగిలింది √3/2. సో √3/2 ఎక్కడన్నా ఉందా మనకు, ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. అర్థమైందా. సో ఇలా సింప్లిఫై చేయాలి. మీరు ఫస్ట్ క్లాసెస్ ఇంకా స్టార్టింగ్ క్లాసెస్ కాబట్టి మీకు అర్థమయ్యే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మనం నెక్స్ట్ క్లాసెస్లో అంటే అప్కమింగ్ క్లాసెస్లో మనం డైరెక్ట్గా క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మీరేం వరీ కాదండి, ఇంత టైం తీసుకుంటుందని. మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ పీరియడ్లో స్లోగా చేద్దాం, ఒక 1 వీక్ 10 days తర్వాత నుంచి మీకు అర్థమవుతుంది, మనం క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు, ఇంత టైం అవసరం లేదు మనకు. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ sin θ is equal to 1/2 then the value of tan θ plus cot θ హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్, sin θ వాల్యూ ఇచ్చినాడు, tan θని cot θని ఫైండ్ అవుట్ చేయాలి. సో sin θ is equal to 1/2 అంటే tan θ ఎంత ఉంటుంది, cot θ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చేయాలంటే ఒక నిమిషం, ఒక ట్రయాంగిల్ రాసుకుందాం, θ తీసుకుందాము. సో sin θ అంటే ఏంది, sin θ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. అంటే ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది, హైపోటనస్ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది, అంతే కదా దాని మీనింగ్. హైపోటనస్ వాల్యూ 2 ఉంది. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు, అడ్జసెంట్ కనుక్కోవాలా. ఎందుకు కనుక్కోవాలా అంటే tan θ కావాలంటే మనకు ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి. సో కాట్ కావాలన్నా అడ్జసెంట్ బై ఆపోజిట్ కాబట్టి, అంటే సో ఈ వాల్యూ కావాలా. సో ఒక మెథడ్లో చెప్తాను, ఇంకొక మెథడ్లో ఇంకొకసారి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మెథడ్ 1 అనుకుందాం. ట్రయాంగిల్ ద్వారా ఎలా చేయొచ్చు అంటే డయాగ్రామ్ ద్వారా ఎలా చేయొచ్చు. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏముంది మనకు, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, హైపోటనస్ వాల్యూ కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ ప్లస్ అడ్జసెంట్. అది అలా కాకుండా ఆపోజిట్ కానీ అడ్జసెంట్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ మైనస్ 1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 1 అంటే √3. అర్థమైందా. సో ఇప్పుడు ఈ వాల్యూ √3. మనకి tan θ అంటే ఏమి, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో tan θ ప్లేస్లో 1/√3 ప్లస్ cot θ అంటే ఏమి, అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే ఆపోజిట్ రివర్స్ అంటే స్క్వేర్. ఓకే, ఈ విధంగా చేయొచ్చు కదా, చేయొచ్చు. లేదు ఇంకొక మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే డయాగ్రామ్ లేకోకుండా sin θ is equal to 1/2 అంటే sin θ ప్లేస్లో 0 1/2 sin 30 degrees వాల్యూ ఎంత వస్తుంది, 1/2 వస్తుంది. అంటే tan 30 వాల్యూ cot 30 వాల్యూ మనకు అడిగినట్ల క్వశ్చన్లో. ఇది సెకండ్ మెథడ్ కింద ఇలా సాల్వ్ చేయొచ్చు డయాగ్రామ్ లేకోకుండా. అంటే θ 1/2 సైన్ ఏ యాంగిల్ దగ్గర 1/2 వస్తుంది అంటే 30 degrees దగ్గర వస్తుంది, కాబట్టి ఆ 30ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈజీగా అయిపోతుంది. అర్థమైందా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు 1/√3 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, సో సింప్లిఫై చేస్తే √2 క్యాన్సిల్ అయిపోతే 1/3 ప్లస్ √2 క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ 3, √3 కాదు జస్ట్ 3 ప్లస్ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే 2. సో ఎల్సిఎం తీసుకుంటే మనకు ఎల్సిఎం ఎంత ఉంది, సో 3 ఉంది. తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే
3 3 జా 9, అంటే ఈ వాల్యూ 9 అయిపోతుంది. 3 2 జా 6, ఇక్కడ 1 ఉంది. సో 1 + 9 10, 10 + 6 16/3. 16/3 ఎక్కడ ఉంది మనకు? ఆప్షన్ నంబర్ బిలో ఉంది. క్లియర్? సరే, ఇంకా ఓకే, ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ ఇది ఒక క్వశ్చన్ చేసి మనం ఇక్కడ స్టాప్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ మనం ఫర్దర్ వీడియోస్ అంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఒక క్వశ్చన్ అయితే మనం సాల్వ్ చేసి ట్రై చేద్దాం. సరే, క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అంటే ఇఫ్ secant theta plus tan theta is equal to √3/4 then find secant theta minus tan theta. సో secant theta plus tan theta క్వశ్చన్ ఇచ్చినాడు, secant theta minus tan theta క్వశ్చన్ అడిగినాడు, √3/4 ఇచ్చినాడు గివెన్ డేటాలో. సో ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు? 4/√3 వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలా వస్తుంది ఇది అంటే కనుక మనకి యూనిటరీ ఫార్ములాస్ ఉన్నాయి. యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏంది? 1 వచ్చే ఫార్ములాస్. ఎగ్జాంపుల్కి sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ sec² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ cosec² θ మైనస్ cot² θ ఈజ్ ఈక్వల్ టు 1. వీటిని మనం యూనిటరీ ఫార్ములాస్ అంటాం, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, మనం షార్ట్ కట్స్లో ప్రాబ్లం చేయాలంటే ఈ ఫార్ములాస్ అని మనకి బై హార్ట్ ఎండాల ఫస్ట్. ఇప్పుడు చూడండి, sec² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా, దీన్ని పక్కన తీద్దాం. సో పక్క తీస్తే ఏం విధంగా కనిపిస్తుంది అంటే sec² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1. ఏముంది దీంట్లో డిఫరెన్స్? a² మైనస్ b² లాగా ఉందా? ఉంది. దానివల్ల యూజ్ ఏముంది? దీన్ని ఏం విధంగా రాసుకోవచ్చు? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కింద రాయొచ్చా? రాయొచ్చు. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అనే కదా, a² మైనస్ b² ప్లస్లో. సో నేను ఇది రాసుకుంటాను అంటే ఇక్కడ చూడండి, a ప్లస్లో సీకెండ్ ఉంది, b ప్లస్లో tan ఉంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఈ ప్లస్ అని ఈ విధంగా రాసుకున్నా అంటే ఈ వాల్యూ దీనికి ఈక్వల్ కదా, ఈక్వల్ అంటే దాని మీనింగ్ ఏమి అంటే secant θ ప్లస్ tan θ ఇంటూ secant θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1. అయితే దానివల్ల ఏముంది? secant θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ ఫంక్షన్ ఈ సైడ్ పోతే అంటే secant θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1/secant θ మైనస్ tan θ. ఇది మనకు కావాల్సిన ఫంక్షన్. అంటే దాని మీనింగ్ ఏమి? secant θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే secant θ మైనస్ tan θ వాల్యూ రివర్స్ చేస్తే సరిపోతుంది. లేదా secant θ మైనస్ tan θ వాల్యూ ఎంత అంటే secant θ ప్లస్ ని రివర్స్ చేస్తే సరిపోతుంది. అంటే ఒకటి ప్లస్ ఇచ్చినాడు, మైనస్ ఫైండ్ అవుట్ చేయమంటే దీని యొక్క రెసిప్రోకల్ రాస్తే సరిపోతుంది, అంటే 4/√3 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో 1/√2 అని ఇచ్చాం అనుకోండి, క్వశ్చన్లో మనం ఆన్సర్ ఏం రాస్తాము? జస్ట్ √2 రాస్తాం. ఒకవేళ క్వశ్చన్లో ఎగ్జామ్లో 1 అని ఇస్తే secant θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ 1 ఇస్తే సో secant θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ ఆల్సో 1 అవుతుంది. అలా కాకుండా secant θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ 2 అని ఇస్తే secant θ మైనస్ tan θ 1/2 అవుతుంది. అర్థమైందా క్లియర్గా? సరే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు ప్రిపేర్ కాండి, ప్రాపర్గా ఒక నోట్స్ లాగా అయితే రాసుకోండి, సో దట్ మీకు ఈజీగా అర్థమైతే. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ రెండింటిలో జాయిన్ కండి. మీకు అప్డేట్స్ ఏమైనా కూడా క్లియర్గా వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.